హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీకి. ఈరోజు నేను బ్రెడ్స్తో నాకు ఇష్టమైన సమ్మర్ స్పెషల్ డిజర్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దామా. బ్రెడ్స్కి సైడ్స్ కట్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్కి ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేయాలి. నిదానంగా కట్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. సో స్లోగా, షేప్ అవుట్ అవ్వకుండా, అంటే స్ట్రక్చర్ చెడిపోకుండా నిదానంగా స్క్వేర్ షేప్ లాగా 4 పీసెస్ చేసుకోవాలి. చూసారా, ఇలా క్యూబ్స్ లాగా ఒక్కొక్క బ్రెడ్ని ఇలా 4 క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం చేసే డిజర్ట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. నేను 10 బ్రెడ్స్ యూస్ చేశాను. సో మీరు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత యూస్ చేసుకోండి బ్రెడ్స్ని. నేనైతే 10 బ్రెడ్స్ యూస్ చేస్తాను. 10 బ్రెడ్స్కు ఒక హాఫ్ బౌల్ కస్టర్డ్ పౌడర్ని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మనం చేసే రెసిపీలో మెయిన్ కస్టర్డే కాబట్టి కస్టర్డ్ని హాఫ్ బౌల్ తీసుకున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదు, హాఫ్ బౌల్ సరిపోతుంది. సో హాఫ్ బౌల్కి కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, పొంగిపోతాయి. సో సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్, హాఫ్ లీటర్కి కప్ షుగర్ సరిపోతుంది. తక్కువ, ఇంకా కొంచెం షుగర్ తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించండి. దాంట్లో ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది వేసుకున్న వెంటనే కలిపేసేయాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. సో అలాగే వదిలేయకుండా కలిపేసుకోండి. ఇది వెంటనే థిక్ అయిపోతుంది. సో నేను ఏంటంటే ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను. దీంతో ఫ్లేవర్ బాగుంటుందని. కావాలనుకుంటే మీరు ఉంటే యూస్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి కుంకుమ పువ్వుని. అండ్ ఇంకోటి, నేను ఏ స్వీట్ రెసిపీస్లో అయినా బాదం ఇలాచీ పౌడర్ని మిక్స్ పట్టి పెట్టుకుంటాను. బాదం అండ్ ఇలాచీ 2 కలిపి మిక్స్ పట్టుకొని ఇలా ఇంట్లో ఉంటుంది ఇప్పుడు కాబట్టి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. దీన్ని కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. అండ్ మిల్క్ పౌడర్ కూడా కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ పెరుగుతుంది. సో చూసారా, కొంచెం వదిలేసేసరికి అంటే ఎలా ఉండలు కట్టేస్తుందో. సో అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇది చూసారా, రెడీ అయిపోయింది. ఇది కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని ఆ లోపల మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆ స్లైసెస్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా గీ వేసుకుంటున్నాను. నేను గీలోనే రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్లో రోస్ట్ చేస్తే డిజర్ట్కి బాగుండదు. సో గీలో రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో మన స్లైసెస్ని ఇలా యాడ్ చేసుకొని పెద్ద స్పూన్తో ఫ్లిప్ చేయకుండా చిన్న ఫోర్క్తో ఫ్లిప్ చేసుకోవాలి, ఎందుకంటే విరిగిపోతాయి. అందుకని నిదానంగా ఫోర్క్తో సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీడియంలో కానీ సిమ్లో కానీ, హై ఫ్లేమ్ అవసరం లేదు. తొందరగానే రోస్ట్ అయిపోతాయి ఇవి చాలా ఫాస్ట్గా. సో ఇలా అన్నింటినీ మనం కట్ చేసుకున్న అన్నింటినీ రోస్ట్ చేసేసుకోవాలి. నేను 2 బౌల్స్లో ఈ డిజర్ట్ ప్రిపేర్ చేశాను. ఒకటి గెస్ట్ల కోసం పంపించడానికి, ఒకటేమో మాకు ఇంట్లో తినడానికని. సో నేను 1 బౌల్ది మాత్రమే మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. సో ఇలా బ్లడ్ సైజెస్ పెట్టేసుకొని దానిపైనుంచి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని, దానిపైనుంచి ఆ బ్రెడ్ స్లైసెస్ డిప్ అయ్యేంత వరకు పోయాలి. కంప్లీట్గా అవి డిప్ అయిపోవాలి, ఎందుకంటే అవి డిప్ అయిపోతేనే ఆ స్లైసెస్ కస్టర్డ్ మిల్క్లో మంచిగా నానుతాయి. సో తినడానికి మనకు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి, క్రీమీగా జ్యూసీగా ఉంటుంది. ఈ డిజర్ట్ మనకు సమ్మర్లో ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా కూల్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా ఉంటుంది అండ్ స్వీట్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో ఇలా పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే బాదం, పంకిన్ సీడ్స్, పిస్తా అండ్ కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది డిజర్ట్. సో అందుకని మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకొని తినండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ కావాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ డిసర్ట్ అయితే ఇక రెడీ అయిపోయింది కదా. సో ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ చేసేసుకొని తిన్నామనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే కస్టర్డ్తో చేసాం కాబట్టి క్రీమీగా ఐస్ క్రీమ్ తిన్నట్టుగాను స్వీట్ తిన్నట్టుగాను చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి సమ్మర్ స్పెషల్ డిజర్ట్ అని చెప్పొచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఈజీగా అండ్ స్పెషల్ స్వీట్ లాగా కూడా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఈ డిజర్ట్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూపిస్తున్నాను కదా ఒక ఫోటో, అది నేను గెస్ట్ల కోసం పంపించడానికి గార్నిష్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో బాబా, ఇంత ఎక్కువ తింటావా? ఓకేనా? దగ్గర కింద పడుతుంది. తనై స్వీట్ వా చాలా బాగా నచ్చింది. నీకు బాగా చాలా నచ్చిందా? ఇదేం లాంగ్వేజ్రా? ఇదిగో